గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పేపర్ అనాలిసిస్. ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఫస్ట్ ఈనాడు తీసుకుందాం. ఈనాడులో మెయిన్ హెడ్లైన్: చెలరేగిపోతున్నారు సీనరేజ్ గుత్తేదారుల ఇష్టారాజ్యం. మైనింగ్ అక్రమార్కులకు వారే అండ, ఆ సంస్థలకు డబ్బు కడితే చాలు ఏదైనా తవ్వేసుకోవచ్చు. ప్రభుత్వానికి లెక్క చూపేది గోరంతా, అనధికార టోకెన్లతో దోచేస్తున్నది కొండంతా అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ మైనింగ్ అక్రమార్కులపై చాలా దృష్టి సారించింది. ఎక్కడెక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి ఏంటనే విషయాలపైన చాలా ఫోకస్ చేసి ఆ అక్రమార్కులందరికీ కూడా తగిన శిక్షలు విధిస్తోంది. సో అనకాపల్లి జిల్లా రాంబిలి మండలంలో పంచదార్లకొండ పైన 2153 హెక్టార్లలో ఓ నేతకు గ్రావెల్ లీజు కేటాయిస్తే లీజు సరిహద్దుకు అవతల 139,000 టన్నుల గ్రావెల్ తవ్వి తరలించారు. వీటికి ఎలాంటి సీనరీస్ చెల్లించలేదు. గవర్నమెంట్కి చూపించేసరికి కొంత చూపిస్తున్నారు, కానీ వాళ్ళు కొండంతా తవ్వేసి అది లెక్కలో చూపించకుండా మిగిలినంత వాళ్ళు దోచేసుకుంటున్నారు. సో కంచె చేను వేసినట్లుగా లీజు ప్రాంతాల్లో తవ్వి తరలించే ఖనిజంలో ప్రతి టన్నుకు సీనరేజు వసూలు అయ్యేలా చూడడం, అక్రమ రవాణా జరగకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు బాధ్యత అప్పగించిందని మాట్లాడుతున్నారు. సో రైతులు చెరువుల్లో మట్టిని తమ పొలాలకు తరలించుకుంటే ఏమాత్రం వదలకుండా వారి నుంచి సీనరేజ్ గుత్తేదారులు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఓ పొలంలో ఉన్న మట్టిని మరో పొలానికి తరలించుకుంటున్నా సరే ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఒకవేళ రైతులకు ఇలాంటి అన్యాయాలు ఎక్కడైనా అనిపిస్తే కనుక వాళ్ళని ముక్కుపిండి మీరు వసూలు చేయండి, అలా జరగకుండా మీరు చూడని చెప్పి ప్రభుత్వం హెచ్చరించింది. అండ్ అధికారులకు కూడా అదే హెచ్చరించింది. ఇక పాలిమర్ నోట్లు వచ్చేస్తున్న 200 కోట్ల నోట్లను ప్రయోగాత్మకంగా తెచ్చేందుకు కేంద్రం ఆమోదం. సో నోట్లు మార్పిడి అండ్ దొంగ నోట్ల గురించి మనం చాలాసార్లు న్యూస్ వినే ఉంటాము. ఇక మీదట అలాంటివి జరగకుండా పాలిమర్ నోట్లు వస్తున్నాయని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బట్ ఇది ఇంకా ఎక్స్పెరిమెంట్ అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఇంకా ఎటువంటి ఇది అనేది బయటికి రాలేదు. బట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది, ఎలా తయారు చేయాలనేది ఇప్పుడే చెప్పలేము. అది ఇంకా స్టార్టింగ్ దశలోనే ఉంది కాబట్టి తొందరలోనే రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. సో రోజువారీ అత్యధిక వినియోగం ఉంటే ఒక 10 రూపాయలు 20 రూపాయల నుంచి విలువ కలిగిన పాలిమర్ నోట్లను 100 కోట్ల మేర విపణిలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంగళవారం నిన్న జరిగిన రాజ్యసభలో నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కేంద్ర బోర్డు సిఫారసు మేరకు ఈ ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు 200 కోట్ల పాలిమర్ నోట్లను మార్కెట్లో ప్రవేశపెట్టాలని, విజయవంతమైతే ఒకవేళ అది కనుక సక్సెస్ అయితే కనుక సాధారణంగా చలామణిలోకి వచ్చే అన్నీ కూడా ఈ విధంగానే తీసుకొస్తామని చెప్పేసి నిన్న చెప్పారు. సో నెక్స్ట్ ఫర్దర్గా కూడా పాలిమర్ నోట్లు వస్తే ఇటువంటి దొంగ నోట్లు రావడానికి వీల్లేదు. అండ్ అసలు ఎప్పుడైతే వీటిని ప్రవేశపెట్టారో అప్పటి నుంచి కూడా దొంగ నోట్లు అనేది రాకుండా ఉంటాయి అండ్ మోసాలు జరగకుండా ఉంటాయి అని చెప్పి వెల్లడించారు. బట్ దీన్ని ఏ విధంగా సక్సెస్ చేస్తారు అనేది రాబోయే దశలో చూడొచ్చు, ఎలా సక్సెస్ అవుతుంది అనేది. ఇక సాఫీగా సాగిపోతాం. PMGSYలో 422 కోట్లతో మరో 158 గ్రామాల్లో రోడ్లు, వంతెనలు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఏపీలో రోడ్లు ఎక్కడికక్కడ విస్తరణ చేపట్టుకుంటుంది. అండ్ ఎక్కడెక్కడైతే రోడ్లు గుంతలు పడిన రోడ్లు ఉన్నాయో అక్కడక్కడ కూడా మంచి రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. అండ్ గిరిజనుల ప్రాంతాల్లో కూడా రోడ్లు సరిగ్గా లేకపోతే చాలామంది హాస్పిటల్ వెళ్ళడానికే కానీ, లేకపోతే స్కూల్ పిల్లలు, టీచర్స్ ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డుకి రావడానికి వంతెన సరిగ్గా లేకపోవడం కానీ, ఇలాంటి కంప్లైంట్స్ చాలా ఇచ్చిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఒక్కొక్కటిగా సాల్వ్ చేస్తూ వస్తుంది. రాష్ట్రంలో 158 గ్రామాల్లో 165 రోడ్లు అండ్ 19 వంతెనల నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 422.10 కోట్లు మంజూరయ్యాయని డిప్యూటీ సీఎం ప్రకటించారు. సో 5 ఏళ్ల పాటు ఈ రోడ్ల నిర్వహణకు మరో 24.47 కోట్లు విడుదలయ్యాయని నిన్న తెలిపారు. అది ఎక్కడెక్కడంటే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, వైఎస్ఆర్ కడప అండ్ ఏలూరు, పోలవరం, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాలో పూర్తి రహదారి సౌకర్యం లేని గ్రామాల్లో దాదాపు 347 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేపడుతున్నారు. మోదీ ప్రధాని నేతృత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహకారంతో 158 గ్రామాలకు తొలిసారిగా రోడ్డు సౌకర్యం కల్పిస్తుండడం పట్ల గిరిజనులు అండ్ అక్కడ ఉన్న ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా 3 విమానాశ్రయాల తొలి దశకు 5,545 కోట్లు. అమరావతి, శ్రీకాకుళం, కుప్పం ఎయిర్పోర్టులకు టీఈఎఫ్ఆర్లు సిద్ధం. భూసేకరణకు సైట్ క్లియరెన్స్ కోసం మోకాకు ప్రతిపాదనలు అంటున్నారు. సో రాష్ట్రంలో అమరావతి, శ్రీకాకుళం, కుప్పం విమానాశ్రయాల టెక్నో ఎకానమిక్ విజిబిలిటీ రిపోర్ట్లు సిద్ధమయ్యే వాటి నిర్మాణానికి అవసరమైన భూములను సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా వాళ్లకు ఏ విధంగా మనం ఫండ్ రిలీజ్ చేయాలో ఆ విధంగా అవి తీసుకున్న తర్వాత దానికి బదులుగా వాళ్ళకి అమౌంట్ ఇచ్చేయడము అండ్ ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఇస్తే ఇంకా అక్కడ నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి ఆ భూమి సేకరణ చెయ్యాలని చెప్పి మాట్లాడారు. అండ్ అక్కడ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే డిపిఆర్ల తయారీకి సంస్థలను ఎంపిక చేసి రాష్ట్రంలో ఈ విధంగా చేపట్టాలని చెప్పి భావిస్తున్నారు. రాష్ట్రంలో గంట ప్రయాణంతో చేరుకునేలా విమానాశ్రయాలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో 9 జిల్లాల్లో ఈ ఎయిర్పోర్ట్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో అక్కడ నుంచి ఇక్కడికి ఎయిర్ ఫ్లైట్లో వెళ్ళడం వల్ల కొంతవరకు సమయాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. కొంత జర్నీ అండ్ టైం సేవ్ అయ్యి కూడా అవకాశం ఉంటుంది. ఇటు అక్కడి నుంచి ఇక్కడికి ఏదైనా వస్తువులు తేవాలన్నా లేకపోతే మనుషుల ప్రయాణ సమయాన్ని కూడా కుదించే విధంగా ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. సో చూడాలి ఇది ఎక్కడి వరకు సక్సెస్ అవుతుంది. మనం భోగాపురం ఎయిర్పోర్ట్ని చూసాము, దానివల్ల ఎంత ఆదా అవుతుందనేది కూడా మనం చూస్తున్నాం. ఇక సగర్వంగా వైభవపేతంగా స్వాతంత్ర దినోత్సవాన్ని సగర్వంగా వైభవపేతంగా నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అండ్ మొన్న నుంచి కూడా కేంద్ర మంత్రులు వాళ్ళ ఇంటి పైన హర్ ఘర్ తిరంగా అంటూ జాతీయ జెండాలను కూడా ఎగరవేస్తున్నారు. ఇక రెండోసారి పైలట్కు పాజిటివ్. ఫుకెట్ ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానాన్ని నడిపిన పైలట్ ఇన్ కమాండ్ డ్రగ్స్ తీసుకున్నాడని రెండోసారి కూడా నిర్ధారణ పూర్తయింది. ఇక తమిళనాడుకు కావేరీ జలాలు. తమిళనాడుకు రోజుకు టీఎంసీ చొప్పున కావేరీ జలాలను విడుదల చేయాలని కర్ణాటకకు సిడబ్ల్యూఆర్సీ ఆదేశించింది. అండ్ ఉపాధి కల్పిస్తున్న సంస్థకే అడ్డంకుల. సో భారతీయ సిమెంట్స్కు సంబంధించి న్యూస్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాము. సిమెంట్స్ని అందుబాటులోకి తీసుకురానివ్వట్లేదు, దాన్ని అడ్డుకుంటున్నారు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ మాట్లాడుతోంది. భారతీయ సిమెంట్స్ వ్యాపార కార్యకలాపాలను అడ్డుకోకూడదు, శాంతి భద్రతలను ప్రజాస్వామ్యాన్ని కాపాడడం పోలీసుల చట్టబద్ధ బాధ్యత అంటోంది. అయితే ఏదైనా నిరసన కానీ లేకపోతే పరామర్శలు కానీ లేకపోతే ఆ ఊరిని సందర్శించడానికి కానీ మాజీ సీఎం వైఎస్ జగన్ వెళ్ళినా నేతలు వెళ్ళినా ఎక్కడికక్కడ గొడవలు కొట్లాటలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. సో దీనివల్ల లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు అని పదే వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది. అసలు ఏం చేస్తుంది ప్రభుత్వం, ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి. అయితే భారతీయ సిమెంట్స్ ప్రాంగణానికి తగిన పోలీస్ రక్షణ కల్పించాలి అంటున్నారు. ఎలాంటి శాంతి భద్రతల సమస్య లేకుండా చూడాలి అంటున్నారు. దేశం మొత్తం అభివృద్ధికి పారిశ్రామిక శాంతి అత్యంత అవసరం. సో పారిశ్రామిక శాంతి సాధారణ పరిస్థితుల విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 226ను ప్రయోగించవచ్చు, ఆ అధికారం ఈ కోర్టుకు ఉందని స్పష్టం చేస్తున్నారు. ఇక పులివెందులో బీటెక్ రవి వీరంగం. పులివెందులో టీడీపీ నేత బీటెక్ రవి వీరంగం చేశారు. కాలేజీ యాజమాన్యాలను బెదిరించారు. సిబ్బందిపైన దౌర్జన్యానికి దిగడం, డిఎస్సికి అనుకూలంగా అధ్యాపకులతో ర్యాలీ నిర్వహించాలి లేకపోతే సీరియస్ యాక్షన్ అంటూ ఊగిపోయారు. అసలు వాళ్ళకి లేని బాధ వీళ్ళకెందుకు అని డైరెక్ట్ ఉద్యోగస్తులే మాట్లాడుతున్నారు. మేము ఉద్యోగాలు పొందిన మమ్మల్ని మీరు ఎందుకు ఇంత ఫోర్స్ చేస్తున్నారు, మాకు అసలు ఏ ప్రాబ్లము లేదు, మీరెందుకు దీనికి వకాలు తప్పుచ్చుకొని అనవసరంగా మీరెందుకు నిరసన దీక్షలు చేస్తున్నారు అని. ఇటు రిలే నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు వైఎస్ఆర్సీపీ చేపడితే అక్కడ 16,000 డిఎస్సి పోస్టులు వచ్చినందుకు ప్రభుత్వానికి థ్యాంక్ యూ అంటూ ఆత్మగౌరవ ర్యాలీ చేస్తున్నారు డిఎస్సి అభ్యర్థులు. ఇక అమెరికాలో అదానీలపై కేసు కొట్టివేత. 2 ఏళ్ల క్రితం ఆరోపణలు వెలుగులోకి. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన అల్లుడు సాగర్ అదానీపై అమెరికాలో నమోదైన క్రిమినల్ సెక్యూరిటీ ఫ్రాడ్ కేసుని అక్కడ ఫెడరల్ కోర్టు విచారణ జరపకుండానే శాశ్వతంగా కొట్టివేసింది. విస్తృత పరిశీలన తర్వాత కొట్టివేతకు డిఓజే సిఫారసు చేసింది. న్యూయార్క్ డిస్ట్రిక్ట్ జడ్జి దీన్ని ఆమోదించింది. నీ పుత్ర ప్రేమ గుట్టు తెలిసింది గోవింద. యాక్సిడెంట్ చేసిన తనయుడిని కాపాడుకున్న టీడీపీ పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కొరసవాడ వద్ద ఆటోను ఢీకొట్టిన కారు. ఈ నేపథ్యంలో మీ కొడుకును మీరు కాపాడుకుంటున్నారా అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతోంది వైఎస్ఆర్సీపీ. ఆగని వాయిదాల పరమ విపక్షాలు తీర్పే ప్రశ్నోత్తరాల సమయంలో లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ అసంతృప్తి. అండ్ జార్ఖండ్ ఘటనపైన పరస్పర ఆరోపణలతో ఉద్రిక్త వాతావరణం. పార్లమెంటు ప్రాంగణంలో అధికార విపక్ష కూటముల పోటాపోటీ నిరసనలు. సో రాజ్యసభ లోక్సభ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఉభయ సభలు ఎంతో కొంత చర్చ జరుపుతూ బిల్స్ పాస్ చేస్తూ
సభని నిర్వహిస్తున్నారు. అటు సభా ప్రాంగణాన్ని డిస్టర్బ్ చేస్తున్న విపక్ష సభ్యులను కూడా అధికార పక్షం ప్రశ్నిస్తూనే ఉంది. మీరు సభా కార్యక్రమాలకు సహకరించండి, అసలు ఏం కావాలో మీరు అడగండి అని చెప్పి. బట్ మేము అడిగిన దానికి మీరు ఆన్సర్ చేయట్లేదని చెప్పి అక్కడ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పదే పదే ప్రశ్నిస్తున్నారు. ఎందుకు అమిత్ షా అసలు వెల్లోకి రావట్లేదు, ఎందుకు వెల్లోకి వచ్చే సమాధానం చెప్పట్లేదు అని. అటు అధికార పక్షం చెప్పాల్సి వచ్చినప్పుడు దానికి సమాధానం కావాలన్నప్పుడు ఖచ్చితంగా హోంమంత్రి వస్తారు, దానికి సమాధానం ఇస్తారు. కానీ మీరు అనవసర రచ్చ చేయొద్దు, మీకు ఏం కావాలో దాని గురించి మాట్లాడండి, సభకు సహకరించండి, బిల్ పాసింగ్కి కూడా సహకరించండి అని స్పీకర్ ఓం బిర్లా సూచించిన నేపథ్యంలో కూడా విపక్ష సభ్యులు పదే పదే సభను డిస్టర్బ్ చేస్తూ వాయిదాల పర్వాన్ని కొనసాగించారు. ఇక పంచదార్లలో మైనింగ్ నిలిపివేయాలి, మైనింగ్ ఫ్రీ హెరిటేజ్ జోన్గా ప్రకటించాలి, ఈ మైనింగ్తో పర్యావరణ పురావస్తు నష్టాలపై అధ్యయనం చేయించాలి అని అంటున్నారు. ఒకవైపు మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయి, వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఒకవైపు మాట్లాడుతుంటే, ఇక్కడ మైనింగ్ను ఫ్రీ హెరిటేజ్ జోన్గా ప్రకటించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ నేతలు వినతి పత్రాన్ని అందించారు. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూద్దాం. చెయ్యి కలిపారు, బ్యాడ్ డ్యామ్ బాగు చేశారు, 35 లక్షల సొంత నిధులతో మరమ్మతులు చేశారు, దాదాపు 1000 ఎకరాల్లో సాగునీటి కష్టాలకు చెక్ పెట్టారు. ఎన్టీఆర్ జిల్లా చిన్న నందిగామ రైతుల భగీరథ ప్రయత్నం, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రోత్సాహంతో దీన్ని ముందుకు తీసుకువెళ్లారు. దీనివల్ల చిన్న నందిగామ వద్ద బుడమేరులో బెడ్ డ్యామ్ పూర్తయిందని అంటున్నారు. అండ్ ఆక్వాకు వరం, యూనిట్ విద్యుత్తు ₹50 అర్హులైన రైతులందరికీ ఇది వర్తింపు అని అంటున్నారు. 10.7% వృద్ధి 2025-26 రెండో త్రైమాసికంలో నమోదు. 2 ఏళ్ల జాతీయ సగటు కంటే మనదే ఎక్కువ. ప్రాజెక్టుల పెట్టుబడుల్లో 75%, ఎంఎస్ఎంఈలో 73% వృద్ధి. గత వైసీపీ ప్రభుత్వ ఆంక్షలు ఎత్తివేత, ఆక్వా నాన్ ఆక్వా జోన్లు 10 ఎకరాలు పరిమితితో సంబంధం లేకుండా అమలు చేశారంటున్నారు. సో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆక్వా రైతులకు ఏ విధంగా నష్టం జరిగింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా ఇస్తుంది, ఆక్వా రంగానికి తిరిగి జవసత్వాలు నింపుతూ కూడా ఒక కీలక వరం ప్రకటించింది, ఒక కీలక వరం ఇచ్చిందని చెప్పి ఆక్వా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాయితీ 2018లోనే ఆక్వా రంగానికి విద్యుత్ రాయితీ ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం, ఆ తర్వాత జగన్ ప్రభుత్వం అనాలోచిత నిబంధనలతో రైతులకు దక్కని రాయితీ, కూటమి ప్రభుత్వం చొరవతో అధిక శాతం రైతులకు మళ్ళీ ఊరట లభించింది అని అంటున్నారు. అండ్ మైనింగ్ చేస్తున్న కొండ ప్రాంతం, ఇంతకుముందు మనం ఈనాడులో చూసిన మెయిన్ హెడ్లైన్, ఇక్కడ కూడా మెయిన్ హెడ్లైన్గా చూడొచ్చు. ఆ మైనింగ్ డాన్కు అడ్డెవరు, గనుల లీజు ఓ చోట, తవ్వేది మరో చోట. సో ఆ కడప జిల్లాకు చెందిన ముఖ్య నేతకు ప్రధాన అనుచరుడు అంటున్నారు. జిల్లా కాని జిల్లాకు, ఊరు కాని ఊరుకు వచ్చాడు, ఇక్కడ మైనింగ్ లీజు పొందాడు, ఇదేమి చోద్యం అసలు అని చెప్పి మండిపడుతున్నారు టీడీపీ నేతలు. 10.7% వృద్ధి 2025-26 రెండో త్రైమాసికంలో నమోదు. 2 ఏళ్ల జాతీయ సగటు కంటే మనదే ఎక్కువ. ప్రాజెక్టుల పెట్టుబడుల్లో 75% ఉంటే ఎంఎస్ఎంఈలో 73% వృద్ధి. ప్రణాళిక శాఖ జూలై ఆర్థిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజలపైన ధరల భారం లేకుండా చూడండి, ఎల్నినోను ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వండి అంటూ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం, ఆదేశాలు కూడా జారీ చేశారు. సో ఆగస్టులో కూడా వర్షాలు పడే అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏ పంటలు వేసుకోవాలి, రైతులకు ఎంత నీరు వాడుకోవాలనే అంశంపైన అధికారులు రైతులకు దిశానిర్దేశం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి తెలియజేసిన నేపథ్యంలో ఈ విధంగా 2026 జూలై ఆర్థిక నివేదికలో అది స్పష్టమైందంటే రాష్ట్ర ప్రణాళిక విభాగం ఎంతవరకు జరిగింది 2025-26లో అనేది. సో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 10.7% వృద్ధి రేటు నమోదైనట్లు ఆ నివేదిక వెల్లడించింది. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారనమాట. ప్రతి ప్రభుత్వ శాఖల్లో లక్ష్యాలను చేరుకునేలా వనరుల నిర్వహణ చేపట్టాలి, ప్రజలపైన ధరల భారం పడకుండా చూడాలి అని చెప్పి ఈ రెండో త్రైమాసికంలో ఈ విధంగా నమోదవ్వాలని చెప్పి ఆదేశించారు. జాబిల్లిపై స్థావరం ఏర్పాటు చేస్తాం, ఇస్రోను భాగస్వామిగా ఆహ్వానించిన నాసా మూన్ బేస్ మిషన్లో పాల్గొనాలని ప్రతిపాదన. ఇక నెక్స్ట్ అదానికి భారీ ఊరట, సేమ్ హెడ్లైన్. మంట గలిసిన మాతృత్వం, కుమార్తెను బలవంతంగా తన ప్రియుడికి అప్పగించిన తల్లి, ఆమె సహకారంతో బాలికపైన అత్యాచారం, మనస్తాపంతో బాలిక ఆత్మహత్య యత్నం, పోలీసులకు ఫిర్యాదు, తల్లి ప్రియుడు అరెస్టు, నిందితుడు వార్డు సచివాలయ ఉద్యోగి, నిందితుడు ఎవరో కాదు సచివాలయ ఉద్యోగి అని అంటున్నారు. అసలు బాలికలపైన తీవ్ర అత్యాచారాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు న్యూస్లో ఈ విషయాన్ని తెలియజేస్తూనే ఉన్నాం.
బట్ కఠిన చట్టాలు అమలు చేసినప్పటికీ కూడా ఎందుకు పెరుగుతున్నాయి అనే దానిపైన అసలు ఇంకా ఎందుకు అవగాహన పెరగట్లేదు, దీనిపైన ఎందుకు పెరుగుతున్నాయి అనే దానిపైన ఎందుకు ఎంక్వైరీ చేపట్టట్లేదు అనేది ఒక ప్రశ్న పునరావృతం అవుతోంది. ఇక్కడ మరీ ఘోరంగా ఏంటంటే తల్లే కూతుర్ని కుమార్తెని బలవంతంగా ప్రియుడికి అప్పగించడం, అత్యాచారం చేయడం అనేది చాలా దారుణం. ఏదేమైనా ఎట్టి పరిస్థితుల్లో నిందితుల్ని పట్టుకుంటున్నారు, శిక్ష వేస్తున్నారు. కానీ ఇక్కడ ఇది జరిగింది అయిపోయిందని అంటే రేపు మరికొటి పునరావృతం అవుతూనే ఉంది. బాలికలపైన లేకపోతే మహిళలపైన తీవ్ర అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. బట్ ఇది ఎప్పుడు దీనికి ముగింపు పలుకుతుందనేది చూడాలి. తొందరగా ముగింపు పలకాలి అండ్ వాళ్ళకి తీవ్రమైన కఠిన చర్యలు విధిస్తే తప్ప ఇలాంటివి ఇంకా రిపీట్ కాకుండా ఉంటాయి. ఇక ఇంజనీరింగ్లో ఏఐకే జై, కోర్ కంటే ఏఐఎంఎల్కే డిమాండ్. సిఎస్సిలో 70, సిఎస్సి ఏఐలో 84% భర్తీ, ఈసీఈలో 12,286, మెకానికల్లో 4,865. సో అన్నిట్లో కూడా ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటున్న ఈ కేటగిరీలో అన్నిట్లో కూడా ఏఐకే ఫుల్ డిమాండ్ ఉంది అంటున్న నేపథ్యంలో నెక్స్ట్ అసలు ఏఐ ఇంకా ఎలా విస్తరిస్తుంది, సో దీనికంటే కూడా ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీని తీసుకుంటున్నానంటే ఎస్, దాంట్లో తీసుకున్న కేటగిరీలో సిఎస్సిలో 70, సిఎస్ఈ ఏఐలో 84% భర్తీ చేస్తున్నారంట. అటు ఈసీఈలో కానీ మెకానికల్లో కానీ ఇన్ని ఉన్నాయి కాబట్టి వీటిని భర్తీ చేస్తున్నారు. సిఈసీ అనుబంధ కోర్సులు 60,757 సీట్లు భర్తీ చేస్తున్నారు. సో ఏఐకి కూడా చాలా డిమాండ్ ఏర్పడింది. ఏఐ ఎప్పటి నుంచి వచ్చిందో, బట్ ఏఐ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతాయి, లేకపోతే మిగతా రంగాల్లో కూడా ఉద్యోగాలు పోతాయని అంటున్నారు. కానీ అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు. ఏఐ చేసుకునే పని ఏఐ చేస్తుంది, మనుషులు చేసుకునే పని మనుషులు చేసుకుంటారు. బట్ అయినప్పటికీ కూడా కొన్ని సంస్థల్లో, ఆర్గనైజేషన్స్లో కొంతమంది ఉద్యోగుల తొలగింపు జరుగుతుంది. కాబట్టి ఎడ్యుకేషన్ ప్యానలిస్టులు అందరూ కూడా ఏమంటారంటే మనం ఏఐ ఎలా ఉందో ఏఐని ఆ సబ్జెక్ట్లో కూడా నేర్చుకోవాలి, ఏఐకి తగ్గట్టుగా మనం కూడా ఫాలో అవ్వాలి. కాబట్టి ఫాలో అయితే అప్పుడు ఖచ్చితంగా ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉండదు. దానికి తగ్గట్టుగా మనం ఇంప్రూవ్ అవ్వాలి, డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్తున్నారు ఎడ్యుకేషనిస్ట్లో. ఇక ఈ వీసాతో తిరుపతికి ఈ వీసాతో భారత పర్యాటకానికి ఊపు, అటారీ సహా 11 కొత్త కేంద్రాల్లోకి సులభ ప్రవేశం, పాక్ మినహా విదేశీయులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఇక అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకుంటారా? ఇది ఎప్పటి నుంచో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇదే ప్రశ్నిస్తోంది. మీరు అసెంబ్లీకి రారు కానీ జీతాలు అయితే తీసుకుంటారా? అలా అయితే జీతాలు ఇవ్వము అని అయిన పాత్రుడు స్పీకర్ వెల్లడించారు. ఎమ్మెల్యేల హాజరుపై నిఘా కోసం సీట్లకు కెమెరాలు పెడుతున్నారు. సో వీళ్ళు ఇట్లాగో రారు, మరి ఇప్పటికైనా వస్తారా లేదా అని చెప్పేసి ఆ సీట్లకు కూడా కెమెరాలను అమర్చి వస్తే జీతం లేకపోతే లేదు అన్నట్టుగా మాట్లాడారు. సీట్లో ఉంటేనే హాజరైనట్లు లెక్క. ఇక సోషల్ మీడియాలో జాగ్రత్త, కూటమి శ్రేణుల ముసుగులో గొడ్డలి పార్టీ అరాచకం, ఫేక్ అకౌంట్లతో ఐక్యతను దెబ్బతీసే యత్నాలు చేస్తున్నారు. వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు చేసేలాగా ఫేక్ అకౌంట్స్ సృష్టించడం, దాన్ని ఏఐ ఫొటోస్తో సృష్టించడం మనం అంతకుముందు పెమసాని చంద్రశేఖర్ విషయంలో చూసాము. అంబటి రాంబాబు ఏ విధంగా దాన్ని క్రియేట్ చేసి జైలుకు పంపించడం, లేకపోతే అక్కడ కూర్చోవడం, అలాంటివి ఎలా క్రియేట్ చేశారో అలాంటి ఫేక్ అకౌంట్స్ సృష్టిస్తున్నారు. ఏఐలో కూడా ఇలాంటివి చేస్తారు. కాబట్టి కూటమి శ్రేణులందరూ కూడా జాగ్రత్తగా ఉండని ఇటు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూచించగా, అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అండ్ కూటమి టోటల్ బీజేపీ అండ్ జనసేన, టీడీపీ వారి నేతలకు సూచించారు. సో జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, ఏవి కూడా నమ్మొద్దు అని చెప్పి. గొడ్డలి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లతో కూటమి ఐక్యతను విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారు అంటూ ఎన్డీఏ సోషల్ మీడియా సమన్వయ కమిటీ తెలిపింది. సో అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి అని హెచ్చరిస్తోంది కూటమి ప్రభుత్వం, అటు బీజేపీ, జనసేన, టీడీపీ. ఇక గిరిజన శక్తి ఆదివాసుల కోసం ప్రత్యేక కార్యక్రమం, స్వపరిపాలన హక్కులపై వారిలో చైతన్యం, షెడ్యూల్ ప్రాంత గ్రామ సభ్యులకు అధికారాలు, సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమగ్రాభివృద్ధి, స్వపరిపాలన బలోపేతం చేయడం, అటు గిరిజనుల హక్కులు, సాంప్రదాయాలు, సంస్కృతి, సహజ వనరులను కూడా పరీక్షించి అభివృద్ధి కార్యక్రమాలు వారిని భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది. సో వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళు అసలు ఏం చేస్తారనే విషయాలపైన ఆ సంస్కృతి సాంప్రదాయం ఏంటనేది తెలియాలి. కాబట్టి వాళ్ళని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తే అసలు వాట్ ఈజ్ వాట్ అనేది ప్రపంచానికి తెలుస్తుంది అని చెప్పి ఒక మంచి అవకాశం కల్పించారు. ఇక బడికి వెళ్ళాలంటే వాగు దాటాల్సిందే, స్కూల్ పిల్లలను వాగు దాటిస్తున్న కంటూగూడ గ్రామస్తుడు. ఇక్కడ మనం పిక్చర్లో చూడొచ్చు, పాపం పిల్లలు అంత మోకాలి లోతు పై వరకు కూడా వాటర్ వచ్చినా కూడా అక్కడ నుంచి వంతెన లేక ఆ నీటిలోనే వెళ్తూ స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది.
సో అందుకని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఈ వంతెనలు, రోడ్ల విస్తరణ, రోడ్డు నిర్మాణాలు, గుంతల్ని పూడ్చడం ఇలాంటి విషయాలపైన చాలా దృష్టి కేంద్రీకరించారు. అయినా కూడా చాలా ప్రాంతాల్లో అక్కడక్కడ ఇలాంటివి కనిపిస్తూనే ఉంటాయి. ఇలా కనిపించినప్పుడైనా అట్లీస్ట్ మేము ఇన్ఫామ్ చేస్తేనా ఉప ముఖ్యమంత్రి స్పందిస్తారని చెప్పేసి చాలామంది గ్రామస్తులు అలా ఇంటిమేషన్ ఇవ్వడము, అక్కడికక్కడ సమస్యను పరిష్కారం చేయడము అనేది ఉప ముఖ్యమంత్రి చేస్తూనే ఉన్నారు. బట్ ఇక్కడ మన్యం కంటుగూడలో ఈ విద్యార్థులకు అవస్థలు తప్పలేదు. కొత్తగా 150 ఆవాసాలకు రహదారి సౌకర్యం కల్పించారు కాబట్టి సో తొందరలోనే ఈ రోడ్డు కూడా, ఈ కంటుగూడ గ్రామస్తుల రోడ్డు కూడా బాగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. సో సేమ్ హెడ్లైన్, మంటగలిసిన మాతృత్వం, కుమార్తెను బలవంతంగా తన ప్రియుడికి అప్పగించిన తల్లి. సేమ్ హెడ్లైన్ మనం చూస్తున్నాం. ఇక రాజధానికి సిగ్నేచర్, అమరావతికి గేట్వేగా ఐకానిక్ బ్రిడ్జ్, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం, 1000 కోట్ల మేరకు వ్యయం అంచనా. మంగళవారం ముగిసిన ప్రీ బిడ్ మీటింగ్. ఈ నెల 26 వరకు ఈ బ్రిడ్ దాఖలకు గడువు ఉంది కాబట్టి గేట్వేగా ఎలా ఐకానిక్ బ్రిడ్జ్గా నిర్మించాలి అమరావతిని అనేది ఇక్కడ పిక్చర్లో మనం చూడొచ్చు. ఈ విధంగా నిర్మిస్తే బాగుంటుంది అని చెప్పి ప్రీ బిడ్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. ఇక విశాఖ పోర్టులో ఎలివేటెడ్ కారిడార్, 334 కోట్లతో 3.5 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో దీన్ని 30 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ఒక లక్ష్యం పెట్టుకున్నారు. దాని కనుక 30 monthsలో పూర్తి చేస్తే నిర్మాణం వంతెన బాగుంటుంది, ఆ ఫ్లైఓవర్ కూడా బాగుంటుంది అని చెప్పారు. ఇప్పుడు విశాఖ పోర్టు సామర్థ్యం కూడా పెరుగుతుందని చెప్పి కేంద్ర మంత్రి సోనోవాల్ వెల్లడించారు. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్. అండ్ V6 ఒకసారి చూద్దాం. హైదరాబాద్లో ట్రంప్ టవర్స్, 2 టవర్లు, 65 అంతస్తులు, సౌత్ ఇండియాలో అతిపెద్ద బిల్డింగ్స్, 2000 కోట్లతో నిర్మాణాలు, 2031లోగా ఇది పూర్తి అంటున్నారు. అంటే హైదరాబాద్లో ట్రంప్ టవర్స్ పేరిట ఒక సౌత్ ఇండియన్లోనే అతి పెద్దదైన రెసిడెన్షియల్ బిల్డింగ్స్ నిర్మించనున్నారు. ట్రంప్కు చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్, ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియాలిటీ సంస్థలు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట్ గోల్డెన్ మైల్ రోడ్లోని సర్వే నెంబర్ 109లో ఈ టవర్స్ని నిర్మించనున్నాయి. అంటే ఇక్కడ ఈ దీంట్లో నిర్మించడం వల్ల అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, హైటెక్ సిటీ కానీ, ORRకి దగ్గరగా మొత్తం 4 ఎకరాలు నిర్మించడం వల్ల అందరికీ కూడా అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి కొంచెం ప్రయాణ సమయం కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. త్వరలో జరిగే భూమి పూజకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు అంట. ఇక పరిష్కారం చూపరు, పక్కన పెట్టుడే. ప్రభుత్వాలు మారినా రెవెన్యూ అధికారుల పనితీరు మారట్లే. రెవెన్యూ సదస్సులో వచ్చిన మొత్తం అప్లికేషన్స్ 9.15 లక్షలైతే ఇప్పటివరకు దీనికి పరిష్కారం అయినా మాత్రం 5 అని చూపిస్తాం. మరి ఇన్ని 9.45 లక్షలు అప్లికేషన్స్ వస్తే అసలు 5% పూర్తవడం ఏంటి? అంటే అధికారులు ఏం చేస్తున్నారు? సమస్యలు ఉన్న సర్వే నెంబర్లు పరిష్కారం అయినవి 71,000, అధికారుల లాగిన్లో పెండింగ్లో పెట్టినవి కూడా ఇంకా 85,069 ఉంటాయంట. సాదా బైనామాల పరిష్కారం అయినవి 10%. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ సర్కార్ వచ్చింది, ధరణి పోయి భూభారత్ వచ్చింది, కానీ రైతుల భూ సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు, ఇంకా అలాగే ఉన్నాయి. మరి భూభారత్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారని చెప్పి ప్రజలు పదే పదే ప్రశ్నిస్తున్నారు. భూభారతి పోర్టల్లోని దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. ఒకవైపు రెవెన్యూ సదస్సులో పెట్టుకున్న దరఖాస్తుల పరిస్థితి ఇలా ఉంటే, అటు భూభారతి ద్వారా ఆన్లైన్లో 1000 చొప్పున చెల్లిస్తూ పెట్టుకుంటున్న అప్లికేషన్లు సైతం అధికారుల ఇష్టారీతన వ్యవహరిస్తున్నారు. ఇష్టారీతన సమస్యని పరిష్కరించట్లేదు. కాబట్టి అసలు ఏం చేస్తున్నారని చెప్పి తహసీల్దార్, RDO, అడిషనల్ కలెక్టర్ ఇలా వివిధ స్థాయిల్లో పరిష్కరించాల్సిన వాళ్ళు ఇప్పటివరకు కూడా పరిష్కరించట్లేదు. ఏం చేస్తున్నారని చెప్పి ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. వీలైనంత తొందరగా వాటిని పరిష్కరించాలని మాట్లాడుతోంది. ఇక మానిటైజేషన్కు కొత్త రూల్స్. యూట్యూబ్ వీడియోల ద్వారా డబ్బులు సంపాదించడం అనేది అంత ఈజీ కాదు. అందుకనే ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే సోషల్ మీడియా బయటకు వచ్చిందో ఒక గల్లీకి కూడా యూట్యూబ్ అనేది వెలిసిపోయింది. ఈ గల్లీలో ఒక 10 ఉంటే ఇంకో గల్లీలో ఇంకో 15. అలా యూట్యూబ్స్ చిన్న వాళ్ళు కూడా యూట్యూబ్స్ని పెట్టుకొని డబ్బులు సంపాదించవచ్చు దీని ద్వారా అని అంటుంటే, AI కంటెంట్ను అరికట్టడానికి, యాక్టివ్ క్రియేటర్లను ప్రోత్సహించడానికి యూట్యూబ్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అంటే కొత్త క్రియేటర్లు మానిటైజేషన్ కోసం గత 320 రోజుల్లో 60 రోజుల్లో 8,000 వాచ్ అవర్స్ లేదా గత 90 రోజుల్లో 2 కోట్ల షార్ట్స్ వ్యూస్ సాధించాల్సి ఉంటుందని అంటున్నారు. సో దానిపైన కూడా
కొలంబియా అతలాకుతలం. కొలంబియాలో సోమవారం సంభవించిన పెను భూకంపం ధాటికి ఇప్పటివరకు 181 మంది మరణించారు. దాదాపు 2,597 మంది గాయపడ్డారు. వందలాది భవనాలు కూడా కూలిపోయారు. సో అటు సైడ్ కొంచెం ఎక్కువగా భూకంపాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఎంతో కొంత నష్టం అయితే జరుగుతుంది. అటు శిథిరాల కింద చిక్కుకోవడమో లేకపోతే కొంతమంది గాయపడమో కొంతమంది మరణించడమో జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎంబీబీఎస్కు పాత ఫీజులు ఖరారు చేస్తూ కాళోజీ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్. ప్రైవేటు మైనార్టీ ఆర్మీ మెడికల్ కాలేజీల్లో పాత జీవుల ప్రకారమే వసూళ్లు చేయాలి. సో రాష్ట్రంలోని ఈ ప్రైవేట్ మెడికల్ డెంటల్ కాలేజీలో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందనమాట. ఈ 26 to 29 బ్లాక్ పీరియడ్కు సంబంధించి ఫీజులను పెంచకుండా ఫస్ట్ ఏవైతే ఫీజులు ఉన్నాయో అవే ఫీజులని మీరు తీసుకోండి, కానీ కొత్త ఫీజులు ఏమీ చేయొద్దు అని చెప్పి 26 నుంచి 29 వరకు ఇదే మీరు పాటించాలని చెప్పి ప్రభుత్వం తెలియజేసింది. ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎక్కడెక్కడ పాత ఫీజులను కొంచెం కాళోజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కు కూడా ఒక నోటీస్ జారీ చేసింది. జీవో నెంబర్ 98 ప్రకారమే మీరు వెళ్ళాలి. 23-26లో ఏదైతే ఫీజు ఉందో దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేయాలి. ఇప్పుడు 26 నుంచి 29 వరకు వేరే ఫీజులు అదనంగా ఏమీ మీరు తీసుకోవద్దని చెప్పి రిజిస్టర్ స్పష్టం చేసింది. పల్లెకు పోయిన పట్నం ఓట్లు గ్రామాల్లో మ్యాపింగ్ చేసుకోవడంతో సిటీలో తగ్గినాయి. పర్మనెంట్ షిఫ్ట్ కింద 45.18 లక్షల ఓట్లు గాయబ్. ఇందులో 40% ఓట్లు ఏపీ వాళ్ళవే అంటున్నారు. ఏపీ వాళ్ళు ఎక్కువ నియోజకవర్గాల్లో భారీగా తగ్గిన ఓట్లు. సో అందుకనే సర్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అసలు దొంగ ఓట్లు ఎన్నున్నాయి, అసలు ఓట్లు ఎన్నున్నాయి అనే విషయం పైన చాలా ఫోకస్ పెట్టారు. కాబట్టి దాదాపు దొంగ ఓట్లు అన్నిటి కూడా తొలగించేశారు. దీంట్లో ఈ దొంగ ఓట్లలో చాలామంది ఏపీకి చెందిన వాళ్ళు లేకపోతే బీహార్కు చెందిన వాళ్ళు, మిగతా అదర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్లు తొలగించారు. ఒకవేళ మీరు అక్కడే ఉండాలి అనుకుంటే, అక్కడే ఉన్నారని అనుకుంటే మీ అడ్రస్ అక్కడే ఉంటుంది కనుక అక్కడికి వెళ్ళి ఓటేయండి, ఇక్కడ ఓటు తొలగిపోతుంది. లేదు మేము ఇక్కడే ఉండాలనుకుంటున్నాం, మా రెసిడెన్షియల్ ఇక్కడే అనుకుంటే కనుక ఆ ఓటు తీసేసి ఇక్కడ ఓటు వేయండి. అంతే తప్ప 2 ఓట్లు వేయడానికి వీలు లేదు అని సర్ ప్రక్రియలో ఇప్పటికే చాలాసార్లు వెల్లడించారు. భారీ సంఖ్యలో ఓట్లు పట్టణాల నుంచి గ్రామాలకు షిఫ్ట్ అయ్యాయన్నమాట. ఇక్కడ నుంచి అక్కడికి చాలామంది వెళ్ళిపోయారు ఓట్ల తొలగింపులో. అయితే ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనుల కోసం హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల జిల్లాలో నివాసం ఉంటున్న 1,00,000 మంది వారి గ్రామాల్లో ఉన్న ఓటుతో పాటు ఇక్కడ కూడా ఓటు హక్కును కలిగి ఉన్నారు, ఇంతకుముందు చెప్పినట్టు. అందుకని ఇక్కడ అక్కడ ఏదో ఒకటి డిసైడ్ చేసుకుని, పల్లెలో ఉంటారా పట్టణాల్లో ఉంటారా, మీ ఓటు ఎక్కడ ఉండాలనేది మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పి సర్ ప్రక్రియలో భాగంగా దీన్ని సూచించారు. సిటీలో ఓటును వదులుకొని పల్లెల్లోనే మ్యాపింగ్ చేసుకున్నట్లుగా స్పష్టమవుతుంది. అందులో భాగంగానే హైదరాబాద్, రంగారెడ్డి, ఇటు మేడ్చల్ జిల్లాలో కూడా అలర్ట్ అయ్యారు. ఓటర్ల మ్యాపింగ్ భారీగా తగ్గింది. మంగళవారం ఎన్నికల కమిషనర్ సర్ ప్రక్రియలో భాగంగా ఈ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో చోటు దక్కని ఓటర్ల వివరాలను కూడా ప్రకటించింది. ఇందులో పర్మనెంట్ షిఫ్టెడ్ కేటగిరీ కింద అధికంగా 45.18 లక్షల ఓటర్లు ఉన్నారు. యాబ్సెంట్ అండ్ ట్రేసబుల్లో లేని వారు కూడా, జాడ లభించిన వారు కూడా కేటగిరీలు నమోదయ్యి దాదాపు 11.25 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలియజేసింది. కేబీఆర్ పార్కు చుట్టూ 1 వే ఈ నెల 18 నుంచి ఆంక్షలు విధించారు. 1.5 ఏడాది పాటు అమలు కానున్నాయంట. పంజగుట్ట నుంచి మాదాపూర్ వెళ్ళాలంటే ఎన్టీఆర్ భవన్ సిగ్నల్ వద్ద లెఫ్ట్, బీఆర్ఎస్ భవన్, అటు జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 ముందుగా వెళ్ళాలి. మాదాపూర్ నుంచి పంజగుట్టకు జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు. ఆ సైన్ బోర్డులు పెట్టారు. ఆ సైన్ బోర్డుల ప్రకారం మానిటరింగ్ చేస్తూ ఉంటారు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి. దాని ప్రకారమే మీరు వెళ్ళాలి. ఇదంతా 1 సంవత్సరం పాటు ఆంక్షలు విధిస్తారు అని సిపి సజ్జనార్ వెల్లడించారు. అండ్ త్వరలో సామాజిక న్యాయానికి నీట్ వ్యతిరేకం అంటున్నారు తమిళనాడు సీఎం విజయ్. రద్దు చేయాలంటూ తీర్మానం చేశారు. మద్దతు తెలిపిన ప్రధాన ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యే వాకౌట్. నీట్ వల్ల గ్రామీణ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు నష్టపోతున్నారు. నిజంగానే నీట్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా మంచి చదివే స్టూడెంట్స్ ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ మాత్రమే చదివితే ఇక్కడ కొంతమందికి ఆ నీట్ వల్ల ఉపయోగం ఉంది, కానీ మరి మిగతా వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉండాలి కదా. అందుకని సీఎం విజయ్ నీట్ వల్ల గ్రామీణ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు నష్టపోతున్నారు కాబట్టి సామాజిక న్యాయానికి నీట్ వ్యతిరేకం అని అంటున్నారు. అండ్ త్వరలో ట్రైబల్ హెల్త్ పాలసీ. ఏజెన్సీ ప్రాంతాల్లో జనాభాతో సంబంధం లేకుండా మార్గాన్ని బట్టి హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తాం.
ట్రైబల్స్లో మనం చూస్తున్నాం, అటు ఏపీలో కూడా ట్రైబల్స్ ఏరియాలో వంతెన లేక, లేకపోతే రోడ్లు లేక, హాస్పిటల్స్ లేక, చిన్న చిన్న అవసరాలకి కూడా ఏమీ లేక, ఒక చిన్న ప్రాథమిక చికిత్స చేయాలన్నా కూడా ఒక చిన్న ఆర్ఎంపీ డాక్టర్ అవసరం కూడా అక్కడ లేకుండా పోయింది. అందుకని ఇక్కడ తెలంగాణలో కూడా ట్రైబల్ ఏరియాలో కూడా చిన్న చిన్న పిఎస్సి హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తాము. అక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. 108 వెళ్ళలేని కూడా అలాంటి సౌకర్యాలు ఉంటే కనుక బైక్ అంబులెన్స్ ఒకవేళ చిన్నగా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలి అంటే ఒక బైక్ ఫెసిలిటీ అయినా, బైక్ అంబులెన్స్ లాగా అదైనా ఏర్పాటు చేస్తే ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే 108కి కాల్ చేయగానే అట్లీస్ట్ ఈ బైక్ అని వెళ్ళి వాళ్ళని తీసుకొస్తుంది. అలా పిఎస్సి కేంద్రాలు చిన్న చిన్నవి ఏర్పాటు చేయాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో జనాభాతో సంబంధం లేదు. సో ఆ గ్రామాల్లో జనాభా 100 మంది ఉండని, 200 మంది ఉండని, 50 మంది ఉన్నా సరే వాళ్ళ కోసం ఒక పిహెచ్సి హాస్పిటల్ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. సో ఎంబీబీఎస్కు పాత ఫీజులే అది మనం చూసాము. పల్లెకు పోయిన పట్నం ఓట్లు అనేది చూసాము. సో ఇది V6లో మెయిన్ హెడ్లైన్స్ అయితే ఇది ఉంది. అండ్ ఒకటి చూద్దాం, ఓల్డ్ సిటీ మెట్రో పనులు వేగం పెంచండి. ఓల్డ్ సిటీ మెట్రో పనులు వేగం పెంచండి. ఎంజీబీఎస్ చాంద్రాయణగుట్ట రూట్లో వెంటనే టెండర్లు పిలవాలి. సో అటు సైడ్ వెళ్ళే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ కూడా మనం చేస్తే బాగుంటుంది మెట్రో. దీనికి టెండర్లు పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రద్దీకి తగ్గట్టుగా అదనపు మెట్రో కోచ్లను కొనుగోలు చేయాలని ఆదేశించారు. మెట్రో రైల్ లిమిటెడ్ ఉన్న ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. సో మెట్రో కూడా ప్రభుత్వమే తీసుకుంది కాబట్టి ఏ విధంగా ప్రజలకు అనువుగా ఉంటుందో ఆ సమయాన్ని, ఆ ప్రయాణాన్ని తగ్గించే విధంగా ఆ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వ ఆలోచన. పాత బస్తీ మెట్రో పనులను వేగవంతం చేసి వీలైనంత తొందరగా టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. ఇటు ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల క్యారిడార్లో రోడ్డు విస్తరణ, భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మనం ఈ పని చేస్తే బాగుంటుంది అని చెప్పి కొత్త మెట్రో కోచ్లను కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. అయితే ఫేజ్ 2లో భాగంగా ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్ నిర్మాణంలో ప్రస్తుత టెక్నాలజీ వినియోగంపై ఢిల్లీ మెట్రోను సంప్రదించి అవసరమైన సలహాలు తీసుకోవాలి అని చెప్పారు. పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను కూడా త్వరితగతిన కొలిక్కి తీసుకొచ్చి ఆ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని అంటున్నారు. సామాజిక ఆర్థిక అసమానతను చెరిపేయడమే ప్రభుత్వ లక్ష్యం. పేద పిల్లల కళలకు చిరునామాగా శరవేగంగా నిర్మాణం, ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేస్తామని. అండ్ ఇంకొక న్యూస్ చూద్దాం. ప్రకాష్ రాజ్ ఓటు గాయబ్, జోక్ బాగుంది, గేమ్ ఆన్ అంటూ వీడియో పోస్ట్ చేశారు యాక్టర్ ప్రకాష్ రాజ్. ఇంకా చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఏదైనా కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆయనకు 4 రాష్ట్రాల్లో ఓటు ఉందంటూ ఇటీవల బెంగళూరు కోర్టులో కేసు వేశారు. సో 4 రాష్ట్రాల్లో ఓటు ఎలా ఇస్తారో అర్థం కావట్లేదు. అందుకనే ఆయన ఓటు గాయబైందని మాట్లాడుతూ ఒక పోస్ట్ విడుదల చేశారు. సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం, 5 కూలీలు దుర్మరణం అండ్ మరో 7గురికి గాయాలు, మృతులంతా కర్ణాటక వాసులే. ఈ మధ్య రోడ్ యాక్సిడెంట్స్ చాలా జరుగుతూనే ఉన్నాయి. మరి నిద్రమత్తులో డ్రైవర్స్ నడపడమా, లేకపోతే అతివేగమే దీనికి కారణమని పలు రకాల కారణాలు ఉంటాయి. కానీ ఏది ఏమైనా కూడా రోడ్ సేఫ్టీ నిబంధనలు వాహనదారులు కనుక పాటించకపోతే ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఇది వివిధ దినపత్రికలు వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక రేపటి ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.